కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ముందు ఏంటంటే మా ప్రజలకు మౌలిక సదుపాయాలంటే రోడ్లు బాగా వేయిస్తున్నారండి. మెయిన్ అది ఇంపార్టెంట్ పాయింట్, రోడ్లు బాగా వేయిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అయితే కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయాల్సి ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల దే ఆర్ అనబుల్ టు డూ ఇట్. అవును, నో డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ చెప్పాలంటే మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి లీడర్లో ఆయన నెంబర్ 1, నో డౌట్ ఎట్ ఆల్. అది సార్ మనకి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అంటే అమరావతి పూర్తి చేస్తామని కూడా సీఎం భరోసా ఎలా ఉండిపోతున్నారు? అమరావతి అంటే ఇప్పుడు నా పర్సనల్ వ్యూస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగారు కూడా చూస్తున్నాను. యాక్చువల్గా అది లో లయింగ్ ఏరియా, లూజ్ సాయిల్. యాక్చువల్గా అయితే అక్కడికన్నా ఏంటంటే బెటర్ టు షిఫ్ట్ టు నాగార్జున యూనివర్సిటీ ఏరియా అటు సైడ్ అయితే, లేకపోతే గుంటూరు సైడ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఆయన ఇష్టం, ఆయన పెట్టుకున్నారు, ఆయన సీఎం కాబట్టి ఆయన ఇష్టం. అది నేను ఫస్ట్ నుంచి మా వాళ్ళు ఎవరికైనా చెప్పేది ఏంటంటే పర్సనల్ వ్యూస్ ఏంటంటే ఇది లో ఏరియా కాదు, ఎప్పటికైనా డేంజరే లూజ్ సాయిల్. ఎందుకంటే నౌ టుడే వీఆర్ సీయింగ్ హైదరాబాద్, బాంబే, చెన్నై, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్. వర్షం వస్తే అసలు శానిటరీ ప్రాబ్లమే, మొత్తం మునిగిపోతున్నాయి టోటల్గా. అది ఆలోచించి ఏంటంటే ఇది చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అది ఆలోచించట్లే యాక్చువల్గా. నా ఉద్దేశం అయితే పర్సనల్ వ్యూస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే శానిటరీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం రెండు డేంజరస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, ఎక్కడ చూసినా రోడ్లు ఉండే నీళ్ళే, ఎక్కడ అసలు డ్రైన్ వాటర్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు క్యాపిటల్ తీసి ఇక్కడ పెట్టారు, విజయవాడ సిటీ అసలు రోడ్లన్నీ సన్నగా ఉన్నాయి. ఇది సిటీకి క్యాపిటల్ ఇక్కడ పెట్టేప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ అంటారు కానీ పెరిగేది గుంటూరు, విజయవాడ నియరెస్ట్ కాబట్టి విజయవాడ బాగా పెరిగిపోవాలి. అసలు వెహికల్ పోవాలంటే కష్టం కాదు, కారు వెళ్తాను వెనకాల నడుచుకుంటూ పోవాలన్నా కష్టం కాదు. ఇది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కొత్త సలహాదారులను తీసుకోబోతున్నారు. దీనివల్ల మరి పార్టీ ఏమన్నా బలోపేతం అయ్యే అవకాశం? ఏమని చెప్పలేమండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు, కానీ ఆయన అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేస్తారని అనుకున్నారు ఆయన. అందుకని ఏంటంటే ఆయన మోసపోయాడు యాక్చువల్గా. కానీ చేశాడు ఆయన, సంక్షేమ పథకాలు అందరికీ డబ్బులు ఇచ్చాడు. కానీ మౌలిక సదుపాయాలు అనేది అది మర్చిపోకూడదు ప్రజలకి. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉండేవి, ఇప్పుడు రోడ్లు బాగా వేస్తున్నారు. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అసలు సంక్షేమ పథకాలు అనేది ఇంపార్టెంట్ కాదు, అది దేశానికి ఏంటంటే ప్రగతి కాదు అని చెప్పాలంటే. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలకి ఏంటంటే లేజినెస్ పెంచకూడదు. ఏంటంటే లేజినెస్ పెంచితే ఏంటంటే ప్రజలు ఎవరు పని చేయరు, ఇంట్లో కూర్చొని పడుకుంటారు హాయిగా. ఏదైనా పని కల్పించాలి. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు, ఏం చేయాలి దానికి? యాక్చువల్గా 10 రూపాయల టికెట్ 5 రూపాయలు చేయాలి, అంతేగాని ఫ్రీ చేయకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్. మాలాంటి వాళ్ళు ఇటు చూస్తుంటారు కానీ ఎవడో వినడం. ఎందుకంటే 100 మందిలో మేము 10 మందే ఉంటాం, 90 మంది మిగతా రివర్స్లో ఉంటుంటారు, ఎవడో వినడం. ఏమో నా ఆ పార్టీకి ఐడియా లేదండి. నేను రాజకీయాలకి అతీతం యాక్చువల్గా. ఇప్పుడు అందుకని నా పర్సనల్గా చెప్పాను, రాజకీయాలు అంతకు నమ్మం. ఎవరైతే మంచి బాగా చేస్తారో వాళ్ళని మెచ్చుకుంటాం.